ఈ సినిమాకి ఎదురెదురు ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అండ్ డెఫినెట్గా మళ్ళీ మన అందరం చాలాసార్లు కలుస్తాం కాబట్టి టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ స్వీట్ అండ్ షార్ట్. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ద దామోదర్ గారు మా మీద అంత నమ్మకం ఉంచి మీరిద్దరు అయితే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తారయ్యా అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి ఈ సినిమా చూపించి ఈ సినిమాని మా చేతుల్లో పెట్టారు. డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని 100% జనాల్లోకి తీసుకెళ్ళడానికి మా ఎంతైతే మేము కృషి పెట్టాలో అంతా కూడా పెడతాము. ఒకటి టైం అయితే చాలా షార్ట్ టైం ఉంది, బట్ ఇంత షార్ట్ టైంలో హౌ బెస్ట్ వీ కెన్ డూ అది డెఫినెట్గా చేస్తాము. అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న వెంకట్ గారికి వీళ్ళందరికీ కూడా ఇది మంచి సినిమా అవ్వాలి, అలాగే మా డైరెక్టర్ గారు కూడా చాలా మంచి సినిమా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను ఒక్క 3 మాటలే మాట్లాడగలను. జనరల్గా నాకు ఈ దెయ్యాలు ఆత్మలు ఇవన్నీ అంటే పెద్ద ఎక్కువ తీసుకోను, పెద్ద భయం కూడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడన్నా ఏదైనా హాంటింగ్ ప్లేస్ ఉందంటే వెళ్ళి ప్రత్యేకంగా చూసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, ఏముంటుంది అక్కడ ఎట్లాగా ఉంటుందని. అయితే ఏంటంటే ఈ సినిమా ఇట్లాగా స్కేరీ సినిమా అని చెప్పినప్పుడు మనకి స్కేర్ ఏముంటుంది అని చెప్పి నేను కూర్చున్నాను. ఎందుకంటే ఒక హర్రర్ సినిమా తయారు చేసేటప్పుడు అది ఎట్లా తయారవుతుంది, లేదా ఒక దెయ్యం మేకప్ అంటే ఎట్లా వేస్తారు, ఇవన్నీ చూసేసి ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు సినిమా చూసేటప్పుడు దెయ్యం సినిమా చూసేటప్పుడు పెద్ద భయం ఉంటుంది. ఎందుకంటే వీ నో దట్ హౌ ద ప్రాసెస్ వెళ్తుంది అని. అట్లాంటి నేను 4 సార్లు థియేటర్లో ఉలుక్కుపడ్డాను. అంటే అర్థం చేసుకోండి, అంటే నాకు ఒక షార్ట్ ల్యాగ్ ఇస్తున్నప్పుడు తెలుసు అక్కడ ఏదో వస్తుందని చెప్పి. అట్లాగా నేను అప్పుడు ఏదో డైరెక్టర్ ఏదో నాకు జరికిస్తాడని చెప్పి ప్రిపేర్ అయిన నేను కూడా 4 సార్లు జరుకుతున్నాను సినిమాలో. అంటే ద వే డైరెక్టర్ అక్కడ ఏ ఎఫెక్ట్ ఇస్తే నాలాంటి ఆడియన్ కూడా ఒక్కసారి కుర్చీలో ఇలా లెగ్స్ పడతాడో అట్లాంటి ఎఫెక్ట్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు. ఇక్కడ భయం వస్తుందని తెలుసు మీకు, మీరు గట్టిగా భయపడతారు కూడా, తెలిసి కూడా భయపడే సినిమా ఇది ఈషా అనేది. అది చాలా రేర్. ఎడిటింగ్ మీద సౌండ్ మీద గ్రిప్ ఉంటేనే అది వస్తుంది. అంత బాగా డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఎగ్జిక్యూట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో ఓకే బాగా భయపెడుతున్నారు అనుకున్నాను. లాస్ట్ 15 నిమిషాలు ఆఫ్ ద సినిమా అయితే వండర్ అండి. ఇది సినిమా వండర్ అంటే ఐ మీన్ ఒక చిన్న సినిమాల్లో అంత మంచి కథ, అంత మంచి ఏమంటారు దాన్ని, ఒక హర్రర్ సినిమాలు ఏంటంటే అంత భావోద్వేగం మనకి కలగదు జనరల్గా. బట్ డైరెక్టర్ గారు లాస్ట్ 15 మినిట్స్లో మోర్ దెన్ స్కేరీ, మోర్ దెన్ ఎఫెక్ట్స్ కన్నా కూడా ఒక బ్యూటిఫుల్ ఒక మెసేజ్ కానీ ఒక బ్యూటిఫుల్ కథని ఆ లాస్ట్ 15 మినిట్స్లో చెప్పడం జరిగింది. అప్పటి వరకు భయపడిన మీరు లాస్ట్ 15 మినిట్స్ అయితే మాత్రం కళ్ళంట నీళ్ళు పట్టుకుని బయటకు వస్తారు. అంత మంచి సినిమా ఇది. నేను ఈ లాస్ట్ 5 మంత్స్లో అయితే లాస్ట్ 1 ఇయర్లో అయితే నేను నియర్లీ 60-70 చిన్న సినిమాలు చూశాను. ఆల్మోస్ట్ రోజు చిన్న సినిమాలు చూస్తూనే ఉన్నాను. అది మంచిదైనా చెడ్డదైనా కొంచెం రీజనబుల్గా క్వాలిటీ బాగుంటే చూస్తూనే వస్తున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నాయి, నేను కానీ వంశీ కానీ ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాయి 4 సినిమాలు. 4 సినిమాల్లో ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది 3వ సినిమా. ఇంకొక సినిమా ఉంది, అది తొందరలోనే రివీల్ చేస్తాము. డెఫినెట్గా మా నమ్మకం అయితే ఈ సినిమా ఒమ్మవుదని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే సినిమా అయితే బాగుంది. మీ అందరికీ తెలుసు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దాని అక్కడ ఉన్న స్వభావం, అక్కడ ఉన్న లక్ ఇవన్నిటి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. 100% మంచి సినిమాని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ డబ్బులు అయితే వేస్ట్ కావు. 100% మీకు ఎక్కువ ప్రైస్లు కానీ ఇవి పెట్టకుండా చాలా మీకు రీజనబుల్ ప్రైస్లకి ఈ సినిమా కూడా అందించేటట్లు చూస్తాము. అండ్ రండి, భయపడండి, ఎంజాయ్ చేయండి. December 12th డెఫినెట్గా అయితే కొంచెం హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు అయితే థియేటర్కి రావద్దు. వచ్చి తర్వాత ఏదన్నా అయితే మమ్మల్ని అడగద్దు, ముందే చెప్తున్నాం. హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం దయించి సినిమాకి రావద్దు, బికాజ్ డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫర్దర్గా ఉంది కాబట్టి అందరి గురించి కూడా మళ్ళీ ఆ స్టేజ్ మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద ఉన్న దామోదర్ ప్రసాద్ గారికి అండ్ మా వంశీ నందిపాటి అన్న అండ్ బన్నీవాస్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువ్కి సార్ అండ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ రాఘ గారు. సార్ మీ గురించి నేను రెండు విషయాలు చెప్పాలి సార్. లైక్ నేను చాలా చిన్నప్పుడు నేను 7th క్లాస్ ఉన్నప్పుడు కథా సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా థియేటర్ అప్పుడు వెళ్ళి చూసినప్పుడు చాలా భయంగా ఉండే. అంటే అదొక కొత్త జానర్ అప్పుడు ఆ టైంలో. సో అంత చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూసి అంటే గ్రో అప్ అయ్యి ఇప్పుడు ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమా అంటే ఆయన స్ట్రెంగ్త్ ఇది. ఎందుకంటే ఫస్ట్ కథ సినిమా కూడా అరకులోనే షూట్ చేసినారు, ఈ సినిమా కూడా అరకులోనే షూట్ చేసాము మేజర్ పోర్షన్స్.
సో మీరందరు డెఫినెట్లీ థియేటర్లో ఆ కట్టన వెనుక ఎలా అయితే చిన్న పాపే ఐ మీన్ లైక్ అది కనపడి ఎలా అయితే మనం జరకయ్యామో డెఫినెట్లీ సినిమా చూసినప్పుడు కూడా మీరు అందరూ అలాగనే అంటే ఆ భయం అంటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే రాజువేడ్ రాంబాయికి ఒక హ్యూజ్ సక్సెస్నిచ్చి మమ్మల్ని అందరినీ అంటే మా డైరెక్టర్ని కానీ మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మళ్ళీ ముందు కలిసినప్పుడు మనం మాట్లాడదాం. సో 12th December ఇది థియేటర్స్లోకి వస్తుంది. గో అండ్ వాచ్. ఎందుకు చెప్తున్నా అంటే మా రాజుగడ్జ్ రాంబాయిని రిలీజ్ చేసిన వంశీ నందిపట్ అన్న అండ్ బనీవాస్ గారు ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇంకా నేను పెద్ద ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వంశీ అన్న బన్నీ అన్న ఉన్నారు దీని వెనుక. సో నో మోర్ లుకింగ్ బ్యాక్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బట్ అందరూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము. బట్ అన్నిటికీ నేను నమ్మేది ఒకటే, పైన ఉన్న భగవంతుడు అన్నవాడు ఆశీర్వదించాలి, అట్ ది సేమ్ టైం ప్రకృతి కూడా అనుకూలించాలి. ఈ రెండు ఈ సినిమా కుదిరాయని మాత్రం నేను నమ్ముతున్నాను. అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే అందరూ ప్రతి సినిమాకు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. అందరూ అదే టీమ్స్ ఉంటాయి, అదే కాస్టింగ్, అందరూ అదే ఉండొచ్చు, టెక్నీషియన్స్, అదే ప్రొడ్యూసర్స్. బట్ మన చేతిలో ఏమీ ఉండదు, జస్ట్ హార్డ్ వర్క్ చేయడం వరకే మనది. అవన్నీ అనుకూలించాలి. ఆ అనుకూలించాయి ఈ సినిమాకు అన్నది మాకు షూటింగ్ మొదలు అయినప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే మేము లొకేషన్స్ హంట్ చేసి ఒక 2 months మొత్తము అన్నీ చూసుకొని కరెక్ట్ షూట్కి వెళ్ళే టైంకు ఒక పెద్ద తుఫాన్ వచ్చేసి ఆ లొకేషన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. అక్కడికి ఆల్రెడీ యూనిట్ అంతా వెళ్ళిపోయాం అరకు. అసలు నెక్స్ట్ డే ఒక్కరోజే ఉంది, ఆ నెక్స్ట్ డే షూట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమీ లేవు మాకు, అంత యూనిట్ మొత్తం అంతా కూడా. బట్ ఏం చేయాలో తెలియదు. ఈరోజు షూట్ జరుగుతుంది, ఇంకా రేపు షూట్ చేయాలి. మొత్తం టీం అంతా కూడా లొకేషన్స్ హంట్ చేస్తుంటాయి, ఎక్కడా కావాల్సిన లొకేషన్స్ లేవు. అన్నీ తుఫాన్తో, పెద్ద తుఫాను, ఆ అరకులో కొండ చర్యలు పడిపోయాయి, అంతా బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఒకటే అనుకున్నాం, భగవంతుడు అనేవాడు ఉంటే దారి చూపిస్తాడని. లక్కీలీ మేము చేస్తున్న లొకేషన్స్ దగ్గరలోనే మాకు చాలా అద్భుతమైన లొకేషన్స్ దొరికాయి. అంటే బహుశా భగవంతుడు దానికన్నా ఇది బెటర్ అని అనిపించేట్లుగా అనుకున్నాము. అలాగే ఎవ్రీథింగ్ ఇక్కడ ఇదే కాదు, ఎవ్రీథింగ్ కూడా మేము అందరూ వెళ్తూ ఉన్నాము. అలా ప్రకృతి అనుకూలించింది, భగవంతుడు అనుకూలించాడు. అదొకటే నేను నమ్ముతున్నాను. అందుకే ఈ సినిమాకు నా ఫ్రెండ్ వెంకట్ అయినట్టు ఈ టీం అయినా, అలాగే దామోదర్ ప్రసాద్ వెనకలు ఉండడం అనేది నాకు, ఎందుకంటే ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే, నాకు ఒక బ్రదర్ లాగా ఆయన, దాదాపు 10-15 years. వీళ్ళందరూ ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యారు, ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం లాస్ట్లో చూడండి ఈ సినిమా ఎలా ప్రమోషన్లు ఏంటి అనుకున్న టైంలో మీకు తెలుసు, బన్నీవాస్ గారి గురించో వంశీ గారి గురించో చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడు వాళ్ళను కూడా తీసుకొచ్చి కలిపాడు. అదొక్కటే మేము అనుకుంటున్నాం, ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద హిట్ అవుతుందని. మా మీద నమ్మకం కానీ ఆ భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ ఓజీ, ఈ రెండిట్లో నా పాటలు ఉండడం అనేది చాలా అదృష్టం. అండ్ అలానే ఇయర్ స్టార్టింగ్లో బాపు అనే ఫిలింకి మ్యూజిక్ చేశాను అండ్ అది ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీకు తెలుసు. అండ్ రీసెంట్గా వాసు గారితో మిత్రమండలి అనే ఫిలింకి చేశాను అండ్ దానికి మ్యూజిక్కి మీరందరూ ఆదరించారు. ఆ పాటల్ని కానీ ఆ మ్యూజిక్ కానీ మంచి రివ్యూస్ ఇచ్చారు. అండ్ ఎక్కడో ఒక థియేట్రికల్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా లేదు అనే ఒక లోటు, ఒక వెలితి ఉండిపోయింది. అండ్ నాకు తెలిసి అది ఈషా అనే సినిమాతో అది ఫుల్ఫిల్ అవుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ ఈషా ఈ సినిమాకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా దర్శకులు శ్రీనివాస్ రాఘవ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. అండ్ తంత్ర అనే సినిమా నేను చేసినప్పుడు నా వర్క్ నచ్చి నన్ను వెంకట్ గారికి, శ్రీనివాస్ గారికి పరిచయం చేసిన ఫ్రెండ్ తేజ గారికి థ్యాంక్ యూ. అండ్ అలానే ఈ సినిమాకి స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి టిల్ ద లాస్ట్ స్టెప్ దాకా నాతో పాటు ఈక్వల్గా నాతో పాటు ఉండి నా అసోసియేట్ కుశల్కి థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ మిగతాది వచ్చే ఈవెంట్స్లో మాట్లాడతాను. బట్ ఇందాక గీత గారు అడిగారు, మీరు ఆత్మల్ని చూసారా, ఎప్పుడైనా ఆత్మలు ఉన్నాయని మాట్లాడారు. సో నేను మిత్రమండలి మూవీ చేసినప్పుడు కానీ ఈ ఫిలిం ఈషాకి వర్క్ చేస్తున్నప్పుడు కానీ స్కోర్ చేస్తున్నప్పుడు మిత్రమండలి అప్పుడు వాసు గారు ఆత్మను చూశాను, ఇక్కడేమో శ్రీనివాస్ గారు ఆత్మను చూశాను. అంటే ఏంటంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను నాకు ఫిలిమ్స్ అన్న వర్క్ అన్న చాలా పిచ్చి అని. సో వాళ్ళ ఆత్మలు వచ్చి నాకు ఏం చెప్పావంటే, ఇఫ్ యు ఆర్ మ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అని చెప్పారు. ఓకే,
థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. చూసుకుంటే చాలా మంది కష్టపడ్డారండి. అంటే సినిమా అంటేనే చాలా మందికి పిచ్చి. అదే పిచ్చితోనే ఈ సినిమాలో కూడా చాలా మంది కష్టపడ్డారండి. అట్ ద సేమ్ టైం నాకు మా డైరెక్టర్ గారు అంటే బాగా ఇష్టం అండి. ఎందుకంటే అతను కథలు కానీ అతను మనస్తత్వం కానీ ఏ విధంగా చూసుకున్నా అంతకన్నా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యింది ఏంటంటే అతను హార్డ్ వర్క్ అండి. ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉంటాడు. మా అందరికన్నా అంటే సినిమా అనేది అందరికీ సక్సెస్సే. దీంతో మా డైరెక్టర్ గారు మంచి సక్సెస్ రావాలని మరి కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకట్ గారు. దృష్టి పుట్టినప్పటి నుంచి డిబేట్ ఉందండి. అందుకే దీంట్లో కూడా ఒక ప్రశ్న ఉంది. ఆత్మలు అన్నది మూఢనమ్మకము, ఇవన్నీ మూఢనమ్మకాలు అనేసి ఒక డిబేట్ ఉంది దీనిపైన. బట్ అక్కడే ఒక సమాధానం కూడా చెప్తాం. ఎందుకంటే మనకు ఏదైనా జరగనంత వరకు అది మూఢనమ్మకమే. అది మనకు ఏదైనా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిందంటే అదే నమ్మకంగా మారుతుంది. కాబట్టి ఈ సృష్టిలో ఈ డిబేట్ ఎప్పుడూ ఉంటుంది. ఇది జస్ట్ పర్సెప్షన్, ఉందా లేదా అనేది అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా అనుభవించారా అండి? నేను బిలీవ్ చేస్తున్నానండి. ఎందుకంటే అది ఉందని బిలీవ్ చేస్తాను. 100% కృష్ణుడు చెప్పాడు. ఇందులో కూడా ఒక కొటేషన్ ఉంటుంది, హ్యూమన్ సోల్ ఈజ్ ఇమ్మోర్టల్, ఇన్ఫినిట్, ఒమ్నిషియంట్ అండ్ డస్ నాట్ డై విత్ ద డెత్ ఆఫ్ ది బాడీ. స్వామి వివేకానంద చెప్పారు అన్నమాట. అంటే అంత పెద్ద మేధావులే దాన్ని చెప్పిన తర్వాత అలాగే ఆత్మ నశించనదని శ్రీకృష్ణుడు చెప్పారు. మనం ఎవరం దాని గురించి చెప్పడానికి ఉన్నాయా లేదా అనేది. అంతే. దట్స్ ఆల్. నన్ను వేరే ప్రశ్న అడగకుండా చేశారు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆత్మలు ఉన్నాయా ఇవన్నీ పక్కన పెడితే నాకు భయం అయితే ఉంది. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సినిమా మిక్సింగ్ థియేటర్లో ఊరికే కాపీ చూసుకుందామని నేను వాసన్ అలా వెళ్ళాం. ఆయన నాకు హ్యాండ్ ఇచ్చేసి నువ్వు చూసేసే అబ్బాయి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోజు శ్రీనివాస్ గారు ఒకళ్ళే ఉన్నారు. అది అయిపోయింది, మూవీ అయిపోయినాక నేను బయటకు వచ్చా. శ్రీనివాస్ గారు కూడా ఎగ్జిట్. నేను కారు ఎక్కాను. కారు ఎక్కి కొంచెం అలా ముందుకెళ్తాంటే ఒక్కసారి వెనక్కి అలా చూసుకున్నాను కారులో. నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. 2 అద్దాలు దింపు అక్కడి నుంచి జూబ్లీస్ వరకు 2 అద్దాలు దింపుకొని వచ్చి ఏసీ కూడా ఆఫ్ చేసేసి. సో సినిమా చూసి అయితే భయపడ్డా. ఇందాక గీత గారు చెప్పినట్టు నవ్విచ్చాం, ఏడిపించాం. ఇప్పుడు ఖచ్చితంగా భయపెట్టబోతున్నాం డిసెంబర్ 12వ తారీఖున. కమ్ బ్లెస్సెస్ అండ్ అందరూ ఖచ్చితంగా భయపడే బయటకు వెళ్తారు. అండ్ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన దామోదర్ గారికి, వెంకట్ గారికి, గణపతి గారికి అండ్ శ్రీనివాస్ గారు ఎస్పెషల్లీ ఆయన 1 మ్యాన్ షో నేను చూస్తున్నాను. లైక్ ఏ టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నా ఫస్ట్ ఆయన ముందు వచ్చి ఈ క్రాఫ్ట్ నేనే చూస్తాను సార్, నేను ముందు తీసుకెళ్తాను, మొత్తం ఆయనే లీడ్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు ధ్రువన్ అండ్ కుషాల్, ఆర్ఆర్ చిత్తకొట్టేశారు. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. భయపెట్టే పంపిస్తాం డిసెంబర్ 12వ తారీఖు. లాకెట్. థ్యాంక్ యూ. అండ్ వాసన్ అండి, ఇదే స్టేజ్ మీద చాలా ఫంక్షన్కి వస్తుంటాం. మళ్ళీ ఇది నాకు సంబంధించిన ఫంక్షన్ అయ్యేసరికి కొంచెం మళ్ళీ ఏదో ఫస్ట్ టైం సినిమా తీసినట్టు ఫీల్ అవుతుంటాం ఇది. బట్ ఎనీవేస్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు అందరూ కూడా నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఆల్ ఆఫ్ దెమ్. అన్ని ఫంక్షన్లు చూసినా ఈ ఫంక్షన్లో చూడటం అనేది కొంచెం నాకు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ యువర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ సినిమా ఈషా అనేది నాకు శ్రీనివాస్ ఆల్మోస్ట్ 15 years నుంచి ట్రావెల్ మాది. చాలా కథలు డిస్కస్ చేసాం, చాలా సినిమా చేసినా చేయకపోయినా వేరే సినిమాల కథలు డిస్కస్ చేసినా నాకు సంబంధించిన వేరే సినిమాల కథలు డిస్కస్ చేసిన 15 years ట్రావెల్. చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. బట్ రేర్లీ విల్ ఫైండ్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ప్యాషన్ అనే దానికి నిదర్శనం అంటారు. ప్యాషన్ ఈ మధ్య చాలామంది ఫ్యాషన్గా వాడుతుంటారు వర్డ్, చాలా ఈజీ టు యూజ్. బట్ యాక్చువల్ ప్యాషన్ అండ్ పేషెన్స్, మన ఇండస్ట్రీలో కావాల్సిన 2 పేషెన్స్. అన్నీ ఓవర్ నైట్లో అవ్వవు. కొంతమందికి ఓవర్ నైట్ ఏదో ఒకరికో ఇద్దరికి అవుతుంది, అందరికీ అవుతుంది అనుకుంటారు. బట్ పేషెన్స్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అది పుష్కలంగా ఉన్న మనిషి శ్రీనివాస్. అండ్ టాలెంటెడ్ టు 24 క్రాఫ్ట్స్లో కూడా ఏది కావాలి అనే క్లారిటీ ఉన్న మనిషి. దట్స్ ద రీజన్ ఈజ్ బీన్ విత్ మీ అండ్ చాలా క్లోజ్గా చూశాను అతని వర్క్ని. నేను ఈ సినిమాకి సపోర్ట్ చేయడం కూడా కారణం అది. ఫస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. తన ద్వారానే నాకు వెంకట్ కానీ, గణపతి గారు కానీ వీళ్ళందరూ పరిచయం. సో ఇకపోతే వాసు అండ్ వంశీ నాకు జూనియర్స్ అయినా దే ఆర్ లైక్ మై యంగర్ బ్రదర్స్ మాట. ఇంక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నేను అనుకునేవాడిని చిన్న సినిమాలకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి,
అంటే రాను గత 10 ఏళ్ల నుంచి మార్పులు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను అనుకునేవాడిని యాక్చువల్గా ఇదేమన్నా అంతకుముందు మాకు లక్ష్మీ ఫిల్మ్స్ ఉండేది కదా, ఆ కోవలో మళ్ళీ రీఓపెన్ చేద్దామా, ఓన్లీ సర్టన్ బడ్జెట్ సినిమాలకు మట్టుకు ఏమైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామా అనుకుని ఒక 2 years ఆలోచించిన తర్వాత ఇట్ డింట్ గో త్రూ, ఐ కుంట్ టేక్ ఇట్ ఆఫ్. బట్ వీళ్ళిద్దరు జర్నీ చూసి వీళ్ళిద్దరు స్టార్ట్ చేసినాక దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ థాట్ ఆఫ్ అండ్ దే హ్యావ్ డన్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే వాసు, దట్స్ నాట్ ఈజీ జాబ్ వాట్ యూ గైజ్ ఆర్ డూయింగ్. మోర్ దెన్ మనీ, it is a hope which you are giving the small producers, a platform which you are giving. Yeah, ఎందుకంటే కొత్త టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ చాలా అవసరం. సినిమా తీయటం, డబ్బు ఉంటే సినిమా తీస్తారు, షూటింగ్ చేస్తాం, ఫినిష్ చేస్తాం. దాని తర్వాత ఈ మధ్యకాలంలో దాని తర్వాత దాన్ని ప్రమోట్ చేయటం కానీ థియేటర్ల వరకు తీసుకెళ్ళటం కానీ గగనం అయిపోయింది. అండ్ ఇట్స్ నాట్ ఈజీ జాబ్. చాలా ఈజీ, డబ్బు ఉంటే అయిపోతున్న జాబ్ కాదు ఇది. సో అట్లాంటి స్పేస్ వీళ్ళిద్దరు మొదలుపెట్టి మేము ఉన్నాం, విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, ఆ బర్డెన్ మేము మోస్తాం అన్నప్పుడు రియలీ వెరీ హ్యాపీ. వాళ్ళ సక్సెస్ చూశాను. అండ్ ఈ సినిమా కూడా ఐ వాంటెడ్ దెమ్ టు డూ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ఇట్ అప్ బోత్ ఆఫ్ యూ. అండ్ వీళ్ళ సక్సెస్ ఈ సినిమా కూడా అట్లా కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ మిగతా విషయాలు ఐ థింక్ వీ హ్యావ్ మెనీ అదర్ ఒకేషన్స్ విల్ టాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ తల్లి. ఆత్మలో సార్ ఆత్మలు. దానికి ఆన్సర్ తను ఈ సినిమా ఇచ్చాడు. బట్ మరి యూ బిలీవ్ ఇన్ లైక్ ఉన్నాయి అని where there is good, there is bad, right? also there, yeah. Where there is positiveness, there is negativeness, right? True. That itself is an answer for most of the stuff. Yeah. Thanks. Thank you so much. మంత్రాలు చెప్తాం అనుకుని మర్చిపోయాను. అయ్యో, okay. అంటే చెప్తే కొంచెం భయం తగ్గుద్ది కదా, థియేటర్ అంతా దద్దరిల్లి పోవాలి మంత్రాలతో. ఒకటేంటంటే భయం వేస్తప్పుడు జై సాయిరామ్, సాయిరామ్ 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 అనుకోండి, 2 జై బాలయ్య అని ఉంది. ఈ 2 అంటే భయం తగ్గుద్ది. కాబట్టి ఇక్కడ నుంచి అఖండ తాండవం తర్వాత మా దగ్గర కూడా వచ్చి జై బాలయ్య అని గట్టిగా అరిచి భయాన్ని పోగొట్టుకోండి. థ్యాంక్ యూ. వా, ఎంత కమర్షియల్ మంత్రాలు చెప్పారండి. వాసు గారు సినిమాలు తీయడం కంటే ఎదిగా బాగున్నట్టుంది, ఇది ఇలాగే బాగున్నట్టుంది. అవునండి, సినిమా తీయాలి అంటే చాలా కష్టపడాలి. ఇది ఏంటంటే ఏంటంటే చూసి బాగుందే బాగాలేదు అనుకుని డబ్బులు పెట్టేసాము. అదే అండి, అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది న్యూ మోడల్. అండ్ ఈ న్యూ మోడల్ చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా. సో 2 ఉన్నాయి దీంట్లో నాకు. 1 సాటిస్ఫాక్షన్ ఉంది, 2 మనీ ఉంది, 3 హెల్పింగ్ కూడా ఉంది. ఏమో మిమ్మల్ని చూసి ఎవరన్నా చేతులు కాల్చుకుంటారేమో అని భయం వేస్తుంది. మేము ఛాన్స్ ఈ మోడల్ బాగుందని చెప్పి మీరే కొనేస్తారండి ఇది. అలాగని కాదండి, ఇది ఈ మోడల్ క్లిక్ అయితే చాలా చిన్న సినిమాలకి హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అది ఏదైతే ఇప్పుడు ఇది కూడా మేము కూడా దేవుళ్ళం కాదండి. 100% సినిమా బాగుందనే వరకు చెప్పగలం. బట్ ఆ సినిమా జనాల్లోకి వెళ్ళి రెవెన్యూ చేయడం అనేది అది లక్ కానీ అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ కానీ చాలా కలిసి రావాలంటే. వాసు గారు ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేశారు ఇలాగా. ఫస్ట్ లిటిల్ హార్ట్స్ కామెడీ అంటే యూనివర్సల్ జానర్. ఇంకా మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ కూడా డ్రామా సినిమాలు ఈ మధ్యన చూస్తున్నారు బాగా. ఈ ఓటీటీలో అయ్యే బాగా అలవాటయ్యి చిన్న సినిమాలైనా డ్రామా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. హర్రర్ ఎప్పుడూ కూడా ఒక స్మాల్ సబ్సెట్ ఆఫ్ ఆడియన్స్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటారు. మీ ఇప్పుడు దాకా జర్నీ చూస్తే మీరు చేసిన సినిమాల్లో కూడా అటెంప్ట్ చేయని జానర్ ఇది. సో ఏంటి దీని మీద కాన్ఫిడెన్స్? అంటే వన్ థింగ్ అండి, అంటే ఫస్ట్ టైం యూనివర్సల్ అపీల్ లేకుండా చేస్తున్న సినిమా. అంటే ఈ సినిమా ఎండింగ్ మాత్రం యూనివర్సల్ అపీల్ ఉంది. అంటే ఇప్పుడు ఒక జనరల్లీ ఏంటంటే ఒక ఇట్లాంటి సినిమాల్లో ఏంటంటే మెయిన్ అంతా కూడా ఆ భయపెడతాం మీదో, లేదంటే ఒక చిన్న థ్రిల్లర్ మీదో, లేదంటే చిన్న ఒక గోస్ట్ బ్యాక్గ్రౌండ్ మీదో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా దీని లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలింలో చాలా మంచి గ్రిప్పింగ్ స్టోరీ కూడా పట్టుకెళ్ళారు. సో లెగిసినప్పటికి ఏంటంటే ఇదేదో ఒక స్కేరీ సినిమా కింద కాకుండా ఒక మంచి సినిమా అనుభూతి అయితే మాత్రం 100% వస్తుంది. అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది ప్రమోషన్స్, మరి సరిపోతుందా టైము? ఛాలెంజ్. బట్ మా నమ్మకం అంతా కూడా మిస్టర్ వంశీ కృష్ణారెడ్డి బాగా ఏమంటారు మిమ్మల్ని ఆయన్ని గట్టిగా పట్టుకుని వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు భూత వైద్యుడిలాగా ఆయన దెయ్యాలు ఉన్నాయని చెప్పి నిరూపించడానికి ట్రై చేస్తాడు ఈ వారం. అది ఈ రోజు నుంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇంటికి వెళ్ళి ఒక దెయ్యం స్టిక్కర్ అంటించి అయితే వస్తాడు. ఆల్ ది బెస్ట్. రైట్. అప్పుడు అన్నాడు అల్లు అరవింద్ గారిని లాస్ట్లో వచ్చి మీరు ఇచ్చేస్తారని. ఇప్పుడు మీ ఇద్దరు కూడా అట్లానే అనిపిస్తుంది. అందరూ వాళ్ళు కష్టపడుతున్నారు, చివరిలో మీరు వచ్చి. అది గణేష్ గారు అన్నారు కానీ మేము ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి. కానీ మీ ఇద్దరు కూడా ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ వేరే వాళ్ళు తీసి కష్టపడ్డారు. రాజు వెడ్స్ రాంబాయ్ కూడా వాళ్ళు కష్టపడ్డారు, తీశారు. చివరిలో మీరు వచ్చి దాన్ని బాగా డబ్బులు చేసుకున్నారు. అంటే
ఏ కాలర్ కూడా నలగకుండా. అవునండి. అంటే మీ ఇద్దరు కూడా అదే, అంటే బండ్ల గణేష్ అక్కడ అన్నాడు అరవింద్ గారిని, మీ ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారేమో అని. అంటే నేను ఎప్పుడు కూడా గణేష్ గారి ఉద్దేశం ఏదైనా కూడా నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు మనకు ఒక దేవుడు ఒక 20 సంవత్సరాల నుంచి కష్టపడిన తర్వాత మనకు ఒకటి ఇచ్చాడు. ఒక పేరు అవ్వచ్చు, లేదంటే ఒక ఏమంటారు, ఒక ఆశీర్వాదం అయితే ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మనకున్న సక్సెస్ని జనాలు పంచిపెడతాం అనేది గుడ్ థింగ్. దాంట్లో నేను బెనిఫిట్ అవుతున్నాం అండ్ అట్ ది సేమ్ టైం అవతల బెనిఫిట్ అవుతున్నారు. అది నాకు అరవింద్ గారు ఇచ్చారు. ఆయన ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు కానీ, ఎస్కే అని కానీ, ఈరోజు వంశీకి కానీ, ధీరజ్ కానీ అందరు కూడా ఆయనకున్న ఒక సక్సెస్ని తీసుకొచ్చి మా అందరికి అడాప్ట్ చేశాడు ఆయన. లేదంటే మేము అందరూ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా క్లిక్ అవ్వలేము ఆయన ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన సక్సెస్ని కానీ. ఇప్పుడు మాకున్న దాన్ని అట్లాగా ఇవ్వడానికి మేబీ ఆయన చూసి మేము నేర్చుకోవచ్చు. అది ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో అప్పుడు వచ్చి వెళ్ళారు అనేది కాకుండా మన స్టేజ్ని పంచిపెడతాం అనేది దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అని నేను ఆల్వేస్ ఫీల్ అవుతాను. దాంట్లో మనకు కమర్షియల్గా బెనిఫిట్ అవుతున్నాడు, వీఆర్ గుడ్. బేసిక్గా మీరు అన్ని క్వశ్చన్లో సినిమా అనేది వ్యాపారం, ప్రొడక్షన్ వ్యాపారమే, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారమే, ఎగ్జిబిషన్ వ్యాపారమే. ఇక్కడ ఎవడో ప్రజాసేవ చేయడానికి రాలా. నంబర్ 1, ఓకేనా? వ్యాపారంలో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వకపోవచ్చు. సక్సెస్ అయిన వాళ్ళ వెనకాల మీరు కానీ నేను కానీ అందరూ ఉంటాం, ఓకేనా? ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఓ సట్టే పెట్టారు, ఎక్కడైతే వెళుతుందో ఆ వెలుతులో మీ వ్యాపారం చేద్దాం అనుకున్నారు. ఆ ఆలోచన చాలా మందికి వచ్చి ఉండొచ్చుగా, వీళ్ళకి వచ్చింది. ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్ అండి. దే ఆర్ ఎంకరేజింగ్ స్మాల్ ఫిల్మ్స్. అంటది ఏంటంటే, సో దానికి తగ్గ కష్టం దానికి ఉంటుంది, ఓకే? దానికి తగ్గ కష్టం ఉంటుంది, సక్సెస్ అవుతుంది, దానికి తగ్గ డబ్బు వస్తుంది. ఇందాక అదే అన్నా నేను, ఇట్లాంటి ప్లాట్ఫామ్ చాలామంది కోరుకుంటున్నారు. ఒక మిడ్ రేంజ్ స్మాల్ ఫిల్మ్స్కి దే రిక్వైర్ దిస్ ప్లాట్ఫామ్. ఎందుకంటే దిస్ నెట్వర్క్ అండ్ దిస్ ప్లానింగ్ చాలా మందిలో లేదు. సో కాల్డ్ మనం అనాథ కోసం డిస్ట్రిబ్యూటర్స్లో చాలామంది మారిపోయిన సిస్టమ్కి అడాప్ట్ కాల. సో వాళ్ళు అడాప్ట్ అయ్యారు, సక్సెస్ చూపించారు కాబట్టి పీపుల్ వాంట్ పీపుల్ లైక్ దట్. దాని మీద 10 రూపాయలు సంపాదించుకోవడం తప్పలేదు, సంపాదించుకోవాలి. సంపాదించుకుంటేనే వాళ్ళు ఇంకో 10 సినిమాలు చేయగలరు. అంటే ఈ 4 సినిమాలైనా ఇంకా ఎవరు అప్రోచ్ కాలేదండి మిమ్మల్ని? అంటే చాలా ఒకసారి మీరు రిలీజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు. సో మెనీ స్మాల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మీకు అప్రోచ్ అయ్యి చెప్పాను కానీ ఇందాక నియర్లీ 60 to 70 ఫిల్మ్స్ చూసాం ఇద్దరం. ఓకే, ఇద్దరం కలిసి చూసినాయి కానీ, విడిగా చూసినాయి కానీ, బట్ అన్ని థియేటర్కి తీసుకురాలేదు. దాంట్లో ఇప్పుడు వరకు సెలెక్ట్ చేసుకుని 4. జస్ట్ ఒకసారి కాలర్లు నలగకుండా కాదండి, కాలర్లు చిరిగిపోతున్నాయి. ఆ వచ్చే డబ్బులతో మళ్ళీ కొత్త చొక్కా కొనుక్కున్నాం అంతే. సో అంత కష్టం ఉంటుంది అనుకోవాలి. కష్టం లేకుండా లాస్ట్ 15-20 days నిద్రపోలేడు. మీ అందరికీ తెలుసు అది ఎంత అంటే ఈరోజు పబ్లిసిటీ తీసుకెళ్తాం అనేది మామూలు విషయం కదండి. అది అసలు ఒక సినిమా తీయడం కన్నా కూడా చాలా కష్టమైన పని అయిపోయింది. దాము గారు ఏంటి చాంబరు ఆ గొడవలు అవి ఎప్పుడు మాట్లాడుతుండేవారు. ఈసారి మీ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఎలా అనిపిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత? తీసినట్టు అలమల్లి గ్యాప్ తర్వాత తీసాం, మళ్ళీ గ్యాప్ తర్వాత ఇప్పుడు చేసినట్టు ఉంది నాకు. సార్ యాక్చువల్గా మీరు సినిమా చేస్తాను అంటే ఆలోచించుకోండి అని చెప్తారు ఎవరికైనా ఒక సలహా. అలాంటిది మీరే ఒక ప్రొడక్షన్లోకి వచ్చి, అంటే ఎవరి కోసం, అంటే ఒక రిలేషన్ కోసం కూడా మీరు ముందుకు వచ్చారు సబ్జెక్ట్తో పాటు అనుకోవచ్చు. అంటే ఆల్రెడీ పీకల దాకా మునిగిపోయి ఉండేవాళ్ళం నేను. నాకు తప్పదు. నువ్వు అన్నమాట కొత్త వాళ్ళకి అంటే 2-3 సార్లు ఆలోచించుకొని అడుగు ముందుకు వేద్దంటారు. ఇది మా వాళ్ళకి కూడా చెప్పాను నేను. కొత్తగా దిగే వాళ్ళకి నేను అవగాహన చేసుకుని దిగమంటాను. మేమంటే వాళ్ళకి నిండా మునిగిన వాళ్ళం కదా. సో మాకు ఈ జర్నీ తప్పదు. టిల్ వి లివ్, వి గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ బ్లడీ ఇండస్ట్రీ. వాసు గారు ముందు కంగ్రాచులేషన్స్. పుష్ప 2 రిలీజ్ అయ్యి 1 year అవుతుంది. మీకు బన్నీ గారికి కంగ్రాచులేషన్స్. జపాన్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే పెద్ద సినిమాలు అటువైపు నుంచి బన్నీ గారితో మీరు ఒక పెద్ద సినిమాలు, పెద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ ఇస్తున్నారు, చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే మీ సక్సెస్ సీక్రెట్ అందుబాటు ధరలో సినిమాని అందించడం అనేది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అని చెప్పి మీ వైపు నుంచి మీరు భావిస్తున్నారు? 100% అండి. అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే అన్ని సినిమాలకు ఒకటే రేట్ అనేది మాత్రం ఐ డోంట్ అగ్రీ. అట్ ది సేమ్ టైం మొన్న మేము రాజు వెడ్స్ రాంబాయికి ఒక ప్రయోగం చేసాం 99 రూపీస్ అని చెప్పి.
టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా మ్యాక్సిమం ట్రై చేసాము. అట్లాగని అది ప్రతి సినిమాకి అట్లా ఉండాలి అంటే అది ఇప్పుడు దాన్ని పెట్టే ఖర్చు కానీ దాని ఇది కానీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి చిన్న సినిమాలకైతే ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు గో విత్ ద 99 రూపీస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఫిలిమ్స్కి ఆ డైరెక్టర్ ఎంత అద్భుతంగా కన్సీవ్ చేశాడో సీన్ని, అంత అద్భుతంగా మ్యూజిక్ ఇవ్వకపోతే మాత్రం ఇట్ కాంట్ గో అవుట్. చాలా బాగా విజువల్ ఆఫ్ కోర్స్, బట్ ఎలివేషన్ అనేటువంటిది ఇట్ టేక్స్ టు ద నెక్స్ట్ లెవెల్ బై ద మ్యూజిక్ అనమాట. సో ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ జాయిన్డ్ దిస్? అంటే ఇలాంటి సినిమా చూస్తున్నప్పుడు యూ కాంట్ గెట్ జడ్జ్మెంట్. ఫైనల్ కాపీ చూసేదాకా జడ్జ్మెంట్ రాదు. అట్ మీరు మధ్యలో ఆర్ఆర్ దగ్గర కూడా మేము చూసాం, ఎంత ఇన్వాల్వ్ అయ్యామంటున్నారు. దట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ గాట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఇట్ విల్ క్లిక్. లేదండి, ఈ సినిమా డైరెక్టర్ గారు వైపు నుంచి మొత్తం ఫస్ట్ కాపీ ఇంక్లూడింగ్ మిక్సింగ్ చేసి చూపించారు. చూపించిన తర్వాత ఏదైనా మాకు అనిపించిన చిన్నవి చెప్పాము, చాలా స్మాల్ థింగ్స్. ఎందుకంటే పబ్లిక్ ఓవరాల్ టాప్ నుంచి చూసినప్పుడు కొన్ని ఉంటాయి కాబట్టి అవి తప్పితే టోటల్ మొత్తం ఫస్ట్ కాపీ అయిపోయి ద ఎంటైర్ ప్రోడక్ట్ని మాకు చూపించారు. అండ్ సో దట్ మాకు కూడా ఈజీ అయింది దాన్ని ఏందని గేస్ చేయడం అనేది. యాక్చువల్గా నేను ఫస్ట్ కథ అన్న ఫిల్మ్ చేశాను సార్. జెనీలియా గారు, ప్రకాష్ రాజ్ గారు, ఆ ఫిల్మ్కి జెనీలియా గారికి నంది అవార్డు కూడా ఉంది స్పెషల్ గురించి. తర్వాత చాలా రీజన్స్ నేను లేను, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత కొద్దిగా నేను వచ్చాను. దాము గారితో జర్నీ చేస్తూ ఉన్నాను. అక్కడ నుంచి కొంచెం వర్క్ చేస్తున్నాను, మళ్ళీ వర్క్ చేశాను. ఆ టైంలో ఇది ఇమీడియట్గా ఒక ప్రాజెక్ట్, ఇంకా వేరే కథ కూడా అనుకున్నాం, ఇంకోటి కూడా ఉంది, ఒక మిక్స్కెళ్ళి చేయాలనుకుంటున్నాం. బట్ ఈ లోపు ఈ గ్యాప్లో ఈ ఫిల్మ్ ఒకటి అనిపించింది. ఇంకోటి సార్, ఇది ఓన్లీ ఒక హర్రర్ అనే కాదు సార్, దాన్ని మించిన ఒక ఎమోషన్ ఉంటుంది సార్. ఇది 100%. అదే అన్నప్పుడు వాసు గారు చెప్పినట్లు, వంశీ గారు చెప్పినట్లు లాస్ట్ 50 minutesలో ఒక ఎమోషన్ ఉంటుంది. అదే స్ట్రెంగ్త్ ఫిల్మ్కు. మిగతా అంతా కూడా సోల్ పైన ఉన్నటువంటి ఒక బాడీలా ఉంటుంది. హారర్ అని 100% హారిఫైయింగ్ సీన్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా వాంటెడ్గా ఏదో జంప్ స్కేర్స్ కోసమో అలా కాకుండా ఆ కథ డిమాండ్ చేసుకుంటూ వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి మనకు ఎగ్జాక్ట్లీ మన ఎమోషన్స్, మన పెయిన్, మన జీవితాల్లో ఏం జరుగుతుంటాయి, ప్రతి ఒక్కరికి అది తగులుతుంది. మనం ఒకటి మిస్ అవుతూ ఉంటాం ఎన్నో, అది 100% అది మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఆ ఎమోషన్ తగులుతుంది. మన అది చూసిన తర్వాత మన అందరికీ కూడా, అంటే ఇదేదో ఒక ఏలియన్ సబ్జెక్ట్ కాదు, మన జీవితాల్లో ఉంటుంది. అది ఖచ్చితంగా అందరూ ఫీల్ అవుతారు, ఆ ఎమోషన్ తగులుతుంది. అదే అనమాట. ఏదైనా మామూలుగా మోస్ట్లీ సచ్ ఫిల్మ్స్ ఆర్ ఫిక్షనల్ ఓన్లీ. ఈజ్ దేర్ ఎనీ బేస్ ఆర్ రియల్ ఇన్సిడెంట్ తాలూకు బేస్ కానీ ఏదైనా ఒక మనకు చాలా వింటుంటాం కదా, ఆత్మలు తిరుగుతున్నాయి, అసలు అట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్ తీసుకున్నారా? జస్ట్ లేదు సార్, ఇదే అంటున్నాను కదా, ఇది ఆత్మలని కాదు, మనం మన జీవితాల్లో చాలా చూస్తాం. అది మీకు ఇప్పుడు నేను అది రివ్యూ చేయకూడదు. అరే ఇలాంటివి ఇన్ని జరిగాయి కదా మన కళ్ళెదురుగానే, ఇలా అయి ఉంటుందా, ఇలా ఉంటుందా ప్రపంచంలో, ఇలా జరుగుతుందా అన్న ఒక ఫీల్ అయితే కలుగుతుంది. అది 100% కొన్ని వందల రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఇది తగులుతుంది. బట్ మనం వాటిని ఇగ్నోర్ చేసి వెళ్తూ ఉంటాం, అంతే. తెలియదు మనకు ఇక్కడ ఇది ఉందా అన్నది తెలియదు అనమాట. కానీ ఇది చూసిన తర్వాత అక్కడి నుంచి ప్రతిసారి మన పర్సెప్షన్ మారుతుంది. కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఓ ఇది ఉండొచ్చు కదా, ఇలా అయి ఉండొచ్చు కదా అంటాం. అంటే మనం చాలా జీవితాల్లో, అందరి జీవితాల్లో అనుభవించినాం ఇవన్నీ కూడా. అది మెయిన్. కోటింగ్స్ ఇప్పుడు డిఎస్సీనే కానీ ఇలాంటి సినిమాలన్నిలో, సో సౌండ్ డిజైన్ పరంగా కానీ లేదంటే సౌండ్ క్రీక్స్ పరంగా కానీ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కేర్ యూ హ్యావ్ టేకెన్? ఫస్ట్లీ ఈ స్కోర్ స్టార్ట్ చేసే ముందు ఆల్మోస్ట్ ఒక 15 to 20 సేమ్ జానర్లో వచ్చిన క్లాసిక్స్ అన్నీ హోంవర్క్ లాగా చూడడం జరిగింది. అది కూడా ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు మై డైరెక్టర్ గారు ఓన్లీ, బికాస్ హీ మేడ్ షూర్ అవన్నీ అంత స్టడీ చేసిన తర్వాతే ఒక సౌండ్ డిజైన్ అనేది ఒక స్పెసిఫిక్ కేర్ తీసుకుని చేసేవాళ్ళు. చాలా టైం ఇన్వెస్ట్ చేసి చేసాం దీంట్లో. సో లక్కీలీ ఆ టైం కూడా దొరికింది, కుదిరింది, ఆ అండర్స్టాండింగ్ అనేది సెట్ అయింది. సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వెన్ వీ హ్యాడ్ టు రీవిజిట్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం, లైక్ ఆఫ్టర్ వాసు గారు, వంశీ గారు కేమ్ ఇన్ ఆల్సో, ఇప్పుడు కూడా మళ్ళీ దాని మీద ఇంకా సపరేట్గా మేము ఒక కేర్ తీసుకుని మళ్ళీ కొత్త ఫిలిమ్స్ కూడా చూసి ఇంకెంత బెస్ట్ ఇవ్వచ్చు అనేది తీసుకుని చేస్తున్నాము. అండ్ ఐ హోప్ యూ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆన్ 12th ఇన్ థియేటర్స్. సౌండ్ డిజైన్ కూడా మీరేనా? సౌండ్ డిజైన్ సతీష్ గారు చేశారండి. స్టూడియోస్. దాము క్వశ్చన్, ఈ మధ్యనే ఐబొమ్మ దాన్ని అతను అరెస్ట్ చేసి క్లోజ్ చేశారు ఆ ప్లాట్ఫామ్ని. బట్ ఇప్పుడు కూడా జనాల్లో ఎప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా, సినిమాకి సంబంధించిన రేట్లు ఏదైనా కొంచెం పెంచినా బ్యాక్ అదే డిస్కషన్ వస్తుంది. పైరసీని జస్టిఫై చేస్తా ఆడియన్స్ కూడా కొంచెం మంది దాని గురించి ఇంకా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. రేట్లు పెంచుతున్నారు కాబట్టి ఇలా పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు, లేకపోతే చూస్తున్నాం అని చెప్పి.
దాని గురించి ఏం చెప్తారు సార్? ఒక ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఈ రేట్ల గురించి ప్రతి సినిమాకి ఇదో డిబేట్ నడుస్తుంది. బేసిక్గా ఏమండి, ఇప్పుడు మీరు అడిగిన దానికి మనకి 200 సినిమాలు వస్తాయి సంవత్సరానికి యావరేజ్, ఒక అప్రాక్సిమేట్లీ. దాంట్లో మనం మారుతున్న రేట్లకి చదివిన సినిమా 5 వస్తాయి, అంతేనా? మిగతా 195 సినిమాలు రేట్లు పెరగవు. బట్ స్టిల్ పైరసీ ఈజ్ హ్యాపెనింగ్, నో? దట్ కెనాట్ బి అన్ ఎక్స్క్యూజ్. మొన్న ఏదో ఇక్కడే ఏదో చెప్పాను నేను అనేది, ఐబొమ్మ రవిని ఒక హీరో క్రియేట్ చేయటం అనేది తప్పు. అతను చేసింది దొంగతనం, ఓకేనా? అదొక సబ్జెక్ట్. పాప్కార్న్ ఎక్కువ ఉంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది సెకండరీ సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ అది. యూ కెనాట్ లింక్ బోత్. దాన్ని కొంత సోషల్ మీడియాలో కొంతమంది భుజం మీద వేసుకుని చేయటం కానీ, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వాళ్ళ రీజన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ పైరసీ దొంగతనం లాంటిదే. లాంటిదేంటి? దొంగతనమే. దాని మూల చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు ఇదే సినిమా ఉంది, దీంట్లో అట్లీస్ట్ ఒక 100 మంది పని చేసి ఉంటారు, ఇంటూ 200 మంది. వీళ్ళు ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా పైరసీ పెడితే వచ్చే జనం కూడా థియేటర్ రావట్లేదు కదా, అది మీకు తెలుసు, చూస్తున్నారు కదా, ఓకేనా? సో దాని మూలంగా ఏమవుతుంది? ఇంకోటి, పీపుల్ ఫీల్ ఇట్స్ రైట్ టు వాచ్. మేబీ టుడే దర్ ఏబుల్ టు వాచ్, టుమారో ద రూల్స్. ఇప్పుడు లా అన్ని మారుతుంది. దొంగతనం చేయటం ఎంత తప్పో, దొంగ సామాను కొనటం కూడా తప్పే కదా, మన దగ్గర లా ఉంది కదా. సో స్లోలీ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఇండస్ట్రీని 100% ఫిల్మ్స్ మేము కాపాడుకోవాలి. ఇప్పుడున్న పొజిషన్ వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్స్. పైరసీ డిపార్ట్మెంట్ అనేది 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఐబొమ్మ రవి అనేది ఒక ఆపరేషన్లో దొరికాడు. అతను ఏదో రాబిన్హుడ్ అని పేరు చెప్పారు. రాబిన్హుడ్ మీనింగ్ ఏంటి మీరు చెప్పగలరా? దొంగ అవ్వచ్చు. ఎందుకు రాబిన్హుడ్ అని పేరు వచ్చింది? ఉన్నోడి దగ్గర డబ్బు దోసి లేనోడికి ఇవ్వటానికి. అతను డబ్బు రూపాన్ని ఏమి ఇచ్చాడా? ఫ్రాన్స్లో ఉంటున్నాడు, కారిబియన్ ఐలాండ్స్లో సిటిజన్షిప్ ఉంది. అండ్ ద కైండ్ ఆఫ్ ఐ కాంట్ రిలీవ్ కేస్ సబ్సిడీస్ మ్యాటర్ అవుతుంది కాబట్టి, ఓకేనా? సో మెనీ అసెట్స్, సో మచ్ ఆఫ్ స్టఫ్ ఇస్ దేర్. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది కావాలని చేశారా, దీన్ని కావాలని ట్రైంగ్ టు డూ ఇట్ అని నాకు తెలియదు. మేబీ అదర్ పైరేట్స్ ఆర్ ట్రైంగ్ టు ఫండ్ ఇట్ అండ్ గెటింగ్ ఇట్ డన్. ఐ హ్యావ్ నో క్లూ, నిజంగా తెలియదు. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ నాట్ రైట్ సార్. కాకపోతే ఇప్పుడు రేట్లు పెంచడం అనేది ప్రతిసారి అదో డిబేట్ జరుగుతుంది. చాలా సినిమాలకి పెంచి సఫర్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. వర్కౌట్ అది యాక్చువల్గా చాలా మంది ఎంకరేజ్ చేయట్లేదండి. ఇంక్లూడింగ్ ఫ్రమ్ చేంబర్ ఆల్సో, నన్ ఆఫ్ us ఆర్ ట్రైంగ్ టు కావాలి పెంచమని ఎంకరేజ్ చేయట్లే. దట్స్ ఎ డిఫరెంట్ ఫైట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు అంటే కనుక, ఇప్పుడు అది ఒక పెద్ద డిబేటు, ఓకేనా? అది అన్ని సినిమాలకి పెంచట్లేదని ఇందాకే చెప్పాను నేను. కొన్ని సినిమాలకు పెంచుతున్నారు, వాటి కాస్ట్ ఎక్కువైంది కాబట్టి రికవరీ మోడ్ కోసం పెంచుతున్నాం. అది కూడా ఏంటి, ఆ ప్రీమియర్ షోకిను ఆ పైన ఒక వారానికి పెంచుతున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మేబీ బాస్ వాళ్ళు బెటర్గా చెప్తారేమో, పెంచిన రేటు ఫ్రైడేకి పెంచితే మండేకి తగ్గించాల్సి వస్తుంది జనం లేక. ఆ సినిమాలకు కూడా అది ఎంతమంది ఏం అసలు అది దట్స్ ట్రూ. సో మనం ఏంటంటే 10 రోజులు పెంచేసాం అనుకో, యాక్చువల్గా మండే తగ్గించాల్సి వస్తుంది. బై దెమ్సెల్ఫ్ దే డూయింగ్ ఇట్ వాలంటరీలీ. చాలా సినిమాలు దాఖలాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఆ సినిమాలకి. 20% కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి రూల్ పెడతామని చెప్పారు సీఎం గారు. వాట్ ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీ? There is no reaction. Right now there is no reaction. There are few things which I don't think we should discuss on this stage. బ్యాక్ టు సినిమా. దాము గారు చెప్పిన దానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే అండి, ప్రెస్లో, ఎందుకంటే మీరందరూ కూడా మనందరం కూడా ఒక ఫ్యామిలీ, అందరం కూడా ఫిలిం రిలేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఒక్క విషయాన్ని మీ బాధ్యతగా కూడా జనాల్లోకి తీసుకెళ్లవలసింది ఏంటంటే, మొన్న చాలా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసామండి. ప్రొడ్యూసర్ ఈజ్ టేకింగ్ లెస్ దాన్ 28% టు ద హోమ్. అంటే 100 రూపాయల టికెట్లో మాకు వచ్చేది 28 రూపాయలు. ప్రొడ్యూసర్ అన్ని పోను ఫైనల్గా ఇంటికి తీసుకెళ్ళేది 28 రూపాయలు. దాంట్లోంచి మళ్ళీ మాకు ఆ సినిమా మిగిలితే మేము మళ్ళీ 35%, 40% ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు 600 రూపాయలు, 800 రూపాయలు అవ్వచ్చు. బట్ జనాల్లో ఏమైపోయిందంటే 600 రూపాయలు ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది, 600 రూపాయలు ప్రొడ్యూసర్ తినేస్తున్నాడు అనుకుంటారు. మీరు మన అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇంత అటు సైడ్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఒక్క సపోర్ట్ మీరు అందరూ కూడా మాకు చేయవలసింది ఏంటంటే, రియల్లీ హౌ మచ్ వీఆర్ టేకింగ్ టు ద హోమ్. 600 రూపాయలు ఏది ఎవరికి ఎంత వెళ్తుంది అనేది కూడా
మీరు ఒక విశ్లేషణాత్మకంగా మీరు అందరూ కూడా రాస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. భాస్కర్ ఇంకొక క్వశ్చన్. ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి 1 year అయిందని చెప్పి, అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆ స్టాంపీడ్ కూడా జరిగి 1 year అవుతుంది. ప్లీజ్ లేదు, ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి, ఆ బాబు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు, లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు అది చేయట్లేదని రకరకాలుగా ఉన్నారు. అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. అంటే అండి, మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మేము దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో. వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం. ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసామా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టికులర్ గైడ్ లైన్స్. ఇది ఎలా చేయాలి ఏంటి, వీళ్ళు ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి, దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి, వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి, ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు. అదేమైనా సరిపోవట్లేదు, దానికి గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడచ్చు. వాళ్ళది ఏదైనా మేము కరెక్ట్ చేసుకోవాల్సిందంటే చేస్తారు. లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు. ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాజ్ ఇట్స్ టోటల్ డిఫరెంట్ స్టేజ్. భాస్కర్, to the present occasion, మిమ్మల్ని ఇద్దరిని దామోదర్ ప్రసాద్ గారు సచ్ వెటరన్ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ విత్ సచ్ ఎ గ్రేట్ లెగసీ, ఆయనే మిమ్మల్ని మెచ్చుకునే అంత ఒక గొప్ప ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసినందుకు, రాజు వెట్స్ రాంబాయ్ లాంటి ఒక బ్రహ్మాండమైన ఫిల్మ్ ఆడియన్స్కి ఇచ్చినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ మీడియా పర్సన్ ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ యూ అండి ఫర్ ది టేస్ట్ యు ఆర్ డిస్ప్లేయింగ్ ఫర్ ద స్మాల్ ఫిల్మ్. ఫెంటాస్టిక్ రియల్లీ. తర్వాత ఇప్పుడు ది క్వశ్చన్ ఈజ్ టు ది డైరెక్టర్ సార్. ఇప్పుడు ఈ సోల్ కంటెంట్ సోల్ కాన్సెప్ట్లో పారాసైకాలజీ అని బైపోలార్ డిజార్డర్కి సంబంధించిన యాస్పెక్టే సోల్ కాన్సెప్ట్ అన్నది ఒక వరల్డ్ వైడ్ బిలీవ్డ్ నోషన్ ఉంది. ఓకే సార్, అవుట్ సార్, పర్సెప్షన్స్ అంటారు. బిలీవ్డ్ అని కూడా మనం చెప్పలేము వీటిపైన ఉన్నవన్నీ కూడా నోషన్, అందుకే నోషన్ అన్నాను. ఇట్స్ ఓన్లీ నోషన్. ఈ మీరు దీనిలో డిస్కస్ చేసేది అంటే హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దీన్ని హ్యాండిల్ చేశారా? హ్యూమన్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ అదర్వైజ్ మీరు దాన్ని ఆర్ యూ డిపిక్టింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అండి? జస్ట్ అంటే ఎగ్జాక్ట్గా మీరు నాకు అంటే నా పర్సెప్షన్ అంటున్నారా మీరు? నేను అదే అనేది హ్యూమన్ మైండ్ కాన్సెప్ట్ని మీరు బేస్ తీసుకున్నారా, లేకపోతే మీరు ఒక అజ్యూమ్డ్ యాంగిల్లో దీన్ని హ్యాండిల్ చేశారా అని అడిగాను నేను. అంతే సార్, అదే నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు మనం అనుకున్నట్లు, ఎందుకంటే మనం ఇంతవరకు మన హిందూ ధర్మంలో కానీ పురాణాల్లో కానీ ఉన్నటువంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఇక్కడ ఏదో అదే అంటాను, ఆత్మలు అంటే జస్ట్ అదేదో స్కేరీ అనో ఇదో అదో అని. ఇప్పుడు మనకు చాలా మంది చెప్తుంటారు మన వాళ్ళకి ఏమైనా జరిగితే ఎలా ఉంటుంది ఏంటి ఇలా, అంతే తప్ప ఇదేదో జస్ట్ లైక్ ఒక పారానార్మల్ థింగ్ లాగా అలా ఉండదు సార్. ఇది 100%. అంటే ఇప్పుడు ఒక్కొక్క అనుభవం ఉంటుంది జీవితంలో, చావులు పుట్టుకలు వీటన్నిటిపైన. దాన్ని బేస్ చేసుకొని కొంచెం పైకి వెళ్ళి చెప్పింది సార్. ఇట్స్ నాట్ ఒక రెగ్యులర్ హర్రర్, ఏదో ఒక ఇంట్లో ఒక దయ్యం ఉంది అదేదో జరుగుతుంది అన్న కాన్సెప్ట్ అయితే కాదు. మన జీవితాల్లో మనకు జరిగే ఇన్సిడెంట్స్ నుంచి తయారు చేయబడ్డది. అంటే వరల్డ్కి ఏంటంటే అగైన్ వెనకల మనం బిలీవ్ చేసే ఒక డివైనిటీ, ఆ డివైనిటీ ఏం చెబుతుంది, మనం ఏం అర్థం చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా ఒక పైన ఒక ఎక్స్ట్రీమ్ లేయర్ ఒకటి ఉంటుంది సార్. డైరెక్టర్గా మీరు దేని వైపు లీనియన్స్ తీసుకున్నారండి? అదే సార్, ఇప్పుడు దాము గారు చెప్పారు కదా, భగవంతుడు ఉన్నప్పుడు సార్ రెండూ ఉంటాయి సార్. అదే నేను అన్నాను కదా, మనం చెప్పడం ఎందుకంటే స్వామి వివేకానంద గారే చెప్పారు అని చెప్తాను. హ్యూమన్ సోల్ ఈజ్ ఇమోర్టల్, ఇన్ఫినిట్, ఒమ్నిషియంట్ అండ్ డస్ నాట్ డై విత్ ద డెత్ ఆఫ్ ది బాడీ. లాట్ ఆఫ్ పీపుల్ అదే సార్, అంటే కృష్ణుడైనా అంటే అలా దాన్ని నేను బిలీవ్ చేస్తున్నాను. దట్స్ వాట్ ఇట్ ఇస్. అది చెడు మంచి ఏంటి, దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇవన్నీ మన బిలీఫ్ సార్. బట్ సోల్స్ అన్నవి ఉన్నాయి. ఎందుకంటే సార్ జన్మలు ఉన్నాయి చూస్తున్నాం, ఎన్నో చోట్ల ప్రూవ్ అయింది పునర్జన్మలు ఉన్నాయని, కానీ ఎన్నో థింగ్స్ ఇప్పటికీ కూడా. బట్ సైన్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే సైన్స్ అన్ని దానికి ప్రూఫ్స్ అడుగుతుంది. కానీ ఇప్పుడు మనం అంతెందుకు సార్, ఇప్పుడు నేను అమెరికా చూడలేదు, అమెరికా లేదు అని ఎవరైనా చెప్తే నేను నమ్మాలా? కరెక్టేనా? ఉండొచ్చు, నేను చూడలేదు అంతే ఇంతవరకు. అలాగే మన జీవితాల్లో కూడా మనం చూడనివి చాలా ఉంటాయి. వీటి గురించి ఏంటంటే మనం ప్రతిదీ చూడలేం, అన్నీ మనకి అనుభవం అవ్వవు. మన పూర్వీకుల నుంచి కానీ మన ఏన్షియన్ హ్యూమన్ టైమ్స్ నుంచి కానీ మనకున్న చాలా థింగ్స్ మనకు కొన్ని చెబుతూ ఉన్నాయి సార్. అసలు ఆత్మ అని ఒక వర్డ్ వాడుతున్నాం మనం. అసలు ఒక వస్తువు కానీ ఒక థింగ్ కానీ లేనప్పుడు దానికి పేరు ఎలా వస్తుంది?
అసలు ఆ పేరే ఉండదు కదా. ఆత్మ అనే ఒక వర్డ్ ఉంది అంటే, ఒక టైటిల్ ఉంది అంటే అది ఏదో ఉంది అనే కదా. అది నేను బిలీవ్ చేసేది. అంటే ఆత్మ పరమాత్మ అన్నది యాక్చువల్గా పారాసైకాలజీకి సంబంధించిన ఆస్పెక్ట్ సార్ అది. బట్ హారర్ అన్నది ఇట్స్ నాట్ పారాసైకాలజీ, ఇట్ ఈస్ బైపోలార్ డిజార్డర్ అన్నది ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ట్రీట్మెంట్ మీద వచ్చింది, ఎంపిరికల్ అంటారు కదా, అలాగ వచ్చింది. కాబట్టి నేను మిమ్మల్ని ఎందుకంటే ఇది నేను డివైనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాను. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. అదే సార్ నేను చెప్పాను. అంటే మీరు దేవుడే గొప్ప, మీరు ఫైనల్లీ యు ఆర్ ఎండింగ్ ఆర్ కన్క్లూడింగ్ ది సినిమా దట్ సేయింగ్ దట్ సోల్స్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ అన్నది చెప్పబోతున్నారా అన్నదే. మరి చూడండి సార్, అది చూడండి సార్. వై ఆర్ యు టేకింగ్ ది గాడ్ యాజ్ ది ఫైనల్ వెరిడిక్ట్ అన్నది పాయింట్. వాసు గారు ఏదో చెప్పబోతున్నారు. వాసు గారు అది సార్, ఇంతకీ ఈషా ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ అండి? యాక్చువల్ గా మనకి ఫెయిత్ ఈజ్ ద గాడ్, మన భయమే దెయ్యం. అంతే సార్. ఇప్పుడు యూఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ద ఈవిల్ స్పిరిట్స్, అంతేనా? అదే సార్, అదే అంటున్నాం. ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ ద ఈవిల్ స్పిరిట్స్, ఫైటింగ్ అబౌట్ ద ఈవిల్ స్పిరిట్స్. అదే సార్, అదే ఈషా అంటే శివుడు కదా సార్, గాడ్ ఆఫ్ డెత్. ఓకే, గాడ్ ఆఫ్ డెత్. ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్ కదా. అది తెలియదు సార్. మీరు సినిమాలో ఏంటిది, మీరు సినిమా చూడండి సార్. అదే అంటాను, చాలా యాంగిల్స్ మిక్స్ అయి ఉంటాయి. అదే సార్, అలా కాదు ఇది. అందుకే మీరు సినిమా చూడండి సార్. ఒక్కటి సింపుల్ గా చెప్తే సార్, మేబీ బికాస్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మేబీ బికాస్ ఆఫ్ మనం ఇచ్చే కలర్ ఇది హర్రర్ లేదా ఒక స్కేరీ సినిమా అనుకుంటున్నారేమో. మోర్ ఆఫ్ లాస్ట్కి వచ్చినప్పటికైతే మాత్రం ఒక ఫిలాసఫికల్ ఎండింగ్ మీదకి వస్తాం. ఇంటలెక్చువల్ ఇది ఉంటుంది, ఫిలాసఫికల్ టచ్ ఉంటుంది. దట్స్ వాట్ రియల్లీ ఐ లైక్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఎందుకంటే ఈ సినిమాలన్నీ ఒక శ్మశానాల్లో స్టార్ట్ అయ్యి శ్మశానాల్లో ఎండ్ అవుతుంటాయి. ఒక బ్యాడ్ స్పిరిట్, ఆల్ ద స్పిరిట్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలైనా ఆత్మలైనా. ఇప్పుడు మహాత్మా గాంధీ పోయాడు, ఆయన ఏ దైవం వింటాడు? మంచి దైవమా బ్యాడ్ దైవం? అంతే సార్. పెద్దలందరూ పోయారు, మహానుభావులు ఎంతమంది పోయారు, వాళ్ళందరూ మంచి దయ్యాలా గుడ్ దయ్యాలా ఆత్మల అనేటువంటి ఒక సౌండ్ వస్తుంది కదా, డౌట్. నా వాట్ కైండ్ ఆఫ్ డెవిల్స్ ఆర్ ఆత్మలు యు ఆర్ గోయింగ్ టు డీల్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ షో యు ఆర్ గోయింగ్ టు గివ్ అనేది. అదే సార్, చూడండి సార్. అదే వాసు గారు, రాఘేంద్ర, ఈషా అంటే ప్రొటెక్టర్ అని అర్థం. కుడ్ బి శివుడు, ఇట్ కుడ్ బి ఎనీబడి. ప్రొటెక్ట్ మీనింగ్, డైరెక్ట్ మీనింగ్ ప్రొటెక్టర్. వాసు గారు, ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద సినిమాలు అయితే టికెట్ రేట్ మన రాజు వెడ్స్ రాంబాయికి తగ్గించారు. మరి ఇప్పుడు ఈ సినిమా కూడా టికెట్ రేట్ తగ్గించి రిలీజ్ చేసుకుంటారా, ఎట్లా ఏమన్నా ప్లాన్? బట్ అంటే మొన్న మాకు ఎదురైన చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే బాగా ఎదురైనాయండి. అదేంటంటే జిఎస్టీ అనేది దీని పర్సంటేజ్కి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్ పర్సంటేజ్కి సెట్ ఆఫ్ అవ్వట్లేదు. అది టెక్నికల్గా చాలా ప్రాబ్లం ఉంది అది. బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ ఇట్ ఫర్ ఏ రీజనబుల్ ప్రైసెస్. అట్లీస్ట్ ఫర్ గవర్నమెంట్ ప్రైజెస్కి ఇస్తే కనుక ఇట్స్ రీజనబుల్ ఇనఫ్. గవర్నమెంట్ ప్రైస్కి ఇస్తే, గవర్నమెంట్ ప్రైజెస్ ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైజెస్ కంటే తగ్గించాం అనుకో, తను చెప్పినట్టు ఏంటి, లాట్ ఆఫ్ జిఎస్టీ ఇష్యూస్ ఆర్ దేర్. ఇట్స్ నాట్ ఈజీ. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. జిఎస్టీ ఇస్ నాట్ యాక్సెప్టింగ్. దే సేయింగ్ వన్స్ రేట్ ఇస్ ఫిక్స్డ్ యూ హావ్ టు సెల్ ఇట్ ఫర్ దాట్. మీరు తక్కువ అమ్ముతారంటే కనుక అడ్జస్ట్మెంట్ లిమిట్స్ పెద్ద టికెట్ రేట్ తక్కువ ఉంటే దాని పాటు 18% అలాగే ఉంటుంది కదా సార్. తగ్గి 5%కి వస్తుంది. 5% వస్తుంది. కానీ మొన్న మీరు చాలా థియేటర్స్ లో తగ్గించడం వల్లనే యాక్చువల్గా ఈ రోజు అంత కలెక్ట్ చేసింది ఆ సినిమా 16 crores 18 crores అంటే అది మేజర్, అంటే కంటెంట్ బాగుండడం అట్ ద సేమ్ టైం అది కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు చిన్న సినిమాలు బతకాలంటే రకరకాల అంటే అది రావాలి ఇది రావాలి అని అంటున్నారు. బట్ అసలు మేజర్గా రావాల్సింది టికెట్ రేట్ తగ్గడం అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇది రాజు వెడ్స్ రాంబాయ్ కంటెంట్ బాగుండి టికెట్ రేట్ అఫోర్డబుల్గా ఉంటే కనుక జనాలు థియేటర్స్కి వస్తారని చెప్పేసి. సో మరి మీ తరపున ఇప్పుడు ఛాంబర్ తరపున ఇలా ఉంది, మా సినిమాలు మీకు ఎంత వస్తుందనే తర్వాత మా సినిమాలు బ్రతకాలంటే ఇది కదా మాకు కావాల్సింది అనేది మీ తరపున ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా అప్పీల్ అనేది చేయడానికి అవుతుంది? వాసు గారు, ఇంకొకటి చెప్తారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఫాదర్ వాజ్ ఫస్ట్ సెక్రటరీ దీనికి. దే ఆర్ సమ్ లెటర్స్, ఆయన రాసిన లెటర్స్ ఇక్కడ లాంగ్వేజ్ పదాలు లైన్లు మార్చి మన అయ్యే లెటర్లు ఇంకా రాస్తున్నాం గవర్నమెంట్కి. సో దట్ ఈస్ ద సిస్టమ్, దట్స్ అవర్ సిస్టమ్, రైట్? సో ఐ డోంట్ వాంట్ టు డెప్త్ వన్. నేను at some point of time I was telling all these guys I'll give an interview, I'll go into depth of all that with names. But what I'm saying is a system at ఉంది. ఇప్పుడు మీరు అన్నారు
యాక్చువల్గా వాసు వాళ్ళు 99 రూపీస్ పెట్టారు. 100 రూపాయల టికెట్ ఉందిగా, 100 ఉంది, అదే సార్, అదే 100 ఉంది, 150, 100, 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి సింగిల్ థియేటర్లు కానీ. లైక్ దీస్ టికెట్ ఇన్ మల్టీప్లెక్స్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఇస్, 150, మల్టీప్లెక్సెస్ కూడా 150 250 వేరియేషన్ ఉంది. సో వీ కెన్ చూస్ వన్ ఆఫ్ దట్. దానికంటే తెలంగాణలో సినిమాలు ఏ బేసిస్ లో తీసుకున్నారు? అవుట్రేట్ బేసిస్ డిస్ట్రిబ్యూషన్, వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యు ఆర్ గివింగ్ మెటీరియలిస్టిక్ గా ద ప్రొడ్యూసర్స్ అంటే బిజినెస్ సీక్రెట్. దాము గారు, అంటే మీరు చాలా ఇంతకుముందు సినిమా చేశారు, బట్ తర్వాత అలా మొదలైంది అన్నారు, తర్వాత కళ్యాణ వైభోగం అయిన తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. అంటే ఆ 2 సినిమాలు పేర్లు ఉన్నాయి, మధ్య చాలా సినిమాలు తీశాను, పోయిన సినిమాలు ఆ పేర్లు ఎవరికి గుర్తుండవు కదా. అదే సార్, అదే అంటే 6 సినిమాలు గుర్తుండే, 6 సినిమాలు చాలా తీశాను. సార్, అంటే మేజర్ గా ఈ మధ్య కాలంలో అయితే చిన్న బ్రేక్ ఇచ్చారు కదా. నేను అదే చెప్పాను, 3 year బ్రేక్ తీసుకున్నాను. 3 year బ్రేక్ కేవలం ఎందుకంటే మై లాస్ట్ ఫిల్మ్ డిడ్ంట్ డూ వెల్. అంతకుముందు ఏంటంటే చాలా సినిమాలు దే డోంట్ డూ వెల్ ఆల్సో, దే యూస్ బి అఫోర్డబుల్ లాసెస్ ఫర్ మీ. అంటే ఇంట్రెస్ట్ పోవటము లేకపోతే సమ్ అఫోర్డబుల్ లాసెస్ ఉండి. లాస్ట్ ఫిలిం రంజిత్ మూవీస్ చరిత్రలోనే మాకు ప్రిన్సిపల్ సహా పోయింది. ఇట్స్ నాట్ దట్ ఐ కుడెంట్ అఫోర్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ అది నాకు ఇట్ మేడ్ మీ థింక్. ఎందుకని వై అబౌట్ ద కంటెంట్ ఆర్ థింగ్స్ చేంజింగ్, ది జనరేషన్ నాట్ చేంజ్ ద వే దే వ్యూయింగ్ ఫిల్మ్స్ అనే దానికి నేను కాన్షియస్గానే బ్రేక్ తీసుకున్నాను. 3 years బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఈషాతో ట్రావెల్ అయినా కానీ, స్క్రిప్ట్ ఈషాతో ఆల్మోస్ట్ స్క్రాచ్ నుంచి ట్రావెల్ అవుతున్నా, 2-3 కథల మీద ట్రావెల్ అవుతున్నా కానీ ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్ అగైన్. సినిమా ఇండస్ట్రీలో మొత్తం తెలుసు అనేది లేదండి. ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా ప్రొడ్యూసర్ అయినా కానీ యూ హ్యావ్ టు కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ అ డైలీ బేసిస్, ఫిల్మ్ టు ఫిల్మ్. సో దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హావ్ డన్, టేకెన్ ఎ బ్రేక్, ఐఎమ్ ఎడ్యుకేటింగ్ మై సెల్ఫ్, నౌ ఐఎమ్ గెటింగ్ బ్యాక్. నా సేవా కార్యక్రమాలు కూడా ఈ నెలాఖరుతో అయిపోతాయి నాకు. సో ఐ డిసైడ్ టు గెట్ బ్యాక్ టు మై కోర్ బిజినెస్ అగైన్. వాసు గారు, అంటే ఇంతకుముందు మీరు చెప్పే లిటిల్ హార్ట్స్ ఏడిపించామన్నారు, సో ఇప్పుడు భయపెడుతున్నా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చూస్ చేసుకున్న 4 సినిమాలు కూడా అంటే జోనర్ టు జోనర్ చేంజా, లేదంటే కనుక కంటెంట్ని బట్టి వెళ్తున్నారా? నచ్చితే వెళ్ళిపోవడమేనండి. దానికి జోనర్ ఇవన్నిటికన్నా కూడా సినిమా బాగుందా బాగాలేదా అంతే. వాసు గారు, మీకు పార్ట్నర్ ఇట్లా ఈటీవీ వాళ్ళు ఈసారి కలవట్లేదు దీనికి? లేదండి, అంటే ఇట్స్ ఇండిపెండెంట్. ఇది ఫిల్మ్ ఈస్ ఆయన వెంకట్ గారు ప్రొడ్యూస్ చేశారు అండ్ దాము గారు వచ్చి ప్రజెంట్ చేశారు దాన్ని. వెన్ దాము గారు చూపించినప్పుడు అంటే మా దగ్గర ఉన్నది ఏంటంటే బాగుంటేనే, అది ఈటీవీ అవ్వచ్చు, దాము గారు అవ్వచ్చు, రేపొద్దున వేరే వాళ్ళు అవ్వచ్చు, బాగుంటే బాగుందని చెప్తున్నాను, లేదంటే వదిలేండి సార్, అనవసరంగా డబ్బులు పెట్టద్దు దీని మీద అనేది మాకు తెలిసిన నాలెడ్జ్ వరకు చెప్తున్నాం. 100% ఇది వర్కౌట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దాము గారు మేము ధైర్యంగా చెప్పాం, సార్ విల్ టేక్ ఇట్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని. ఒక చిన్న క్లారిటీ ఇస్తారని అడుగుతున్నాను క్వశ్చన్. ఏం లేదు సార్, మొన్న పవన్ గారు చేసిన కామెంట్ కొద్దిగా ఇక్కడ ఇదైంది కదా, ఈ ప్లాట్ఫామ్ ఏదో అంటే don't try to మీకు get it all the time. తెలుసు కాబట్టి కొద్దిగా దానికోసం You ask him, go to his office and ask him that question, not on this platform. ఇంకో చిన్న క్లారిటీ ఇస్తాను. ఇందాక వాసు చెప్పాడు ఏంటంటే, నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్కి, ఈ సినిమాని నేను యాక్చువల్గా షూటింగ్ చేస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా స్టిల్ కూడా లేదు. ఇవాళ వరకు నేను స్టిల్ అసలు నాకు అలవాట్లేదు, ఇవ్వలేదు కూడా స్టిల్. ఇవాళ ఫస్ట్ టైం స్టిల్ ఇవ్వటం కానీ టైటిల్ చెప్పడం కానీ. మొన్న కొంతమందికి నేను చేస్తున్నానని తెలుసు కానీ ఏంటని కూడా తెలియదు ఎవరికి కూడా, రెగ్యులర్ కలిసి వాళ్ళకి కూడా. వాసు వాళ్ళకి కూడా వన్స్ ద హోల్ థింగ్ వాజ్ ఓవర్, వాసు చూడని చెప్పడం జరిగింది. సో వీ డింట్ మార్కెట్ ఇట్ yet. Once these people have joined, this is the first phase we are going through. నేను అన్న చెప్తున్నా, ఈటీవీ ఏటీవీ అయినా కానీ వీఆర్ నాట్ మార్కెటెడ్ ఇట్. దాము గారు నేను ఎలా ఉంటుందంటే మాది పైనుండి జాగ్రత్త అని చెప్తాను, కింద దేగిదంతా ఆయన రేపొద్దు నుంచి నిద్ర లేకుండా మొత్తం వీళ్ళు దేకవలసింది, రేపొద్దున అక్కడ టికెట్ తెంపవలసింది వీళ్ళే. మా పని అయిపోయింది, బాగుందిరా సినిమా, ఇప్పుడు జనాల్లో తీసుకెళ్ళండి, ఇంక వీళ్ళది ఉంటుంది. అండ్ వంశీ రిక్వెస్ట్ చేశాడు, కొత్త పదం కనుక్కుంది, ఏదైనా మీరే పెట్టండి. లేదు అదొద్దు, ఏదైనా కొత్తది కనుక్కుందాం అండి, ఎందుకంటే ఇట్స్ న్యూ బిజినెస్ మోడల్ కాబట్టి. డెవలపర్ ఏదైనా కొత్త పదం తీసుకొద్దాం అండి. డైరెక్టర్ గారు ఒక్క నిమిషం అడుగు. వాసు గారు సార్, 10 years బ్యాక్ హర్రర్ సినిమాలు బాగా డిమాండ్ ఉండేది. మీ ఫ్రెండ్ మారుతి గారు వచ్చి
ప్రేమకథా చిత్రంతో హర్రర్ కామెడీ చేశారు. అంటే మళ్ళీ బ్యాక్ చాలా రోజుల తర్వాత హర్రర్ సినిమా చూపిస్తున్నారు మీరు. వాట్స్ హర్రర్ కామెడీ మళ్ళీ బ్యాక్ వెళ్ళడం హర్రర్? రాంబాబు గారు ఇది హర్రర్ అని నేనైతే అన్నాను సార్. ఎందుకంటే హర్రర్ అనేది దీనికున్న పై లేయరే. అంటే మనల్ని ఇంట్రెస్టింగ్గా ఒక 2 hours 10 minutes కూర్చోబెడతానికి. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ లాస్ట్ 20 minutes ఈజ్ ద ఫిలిం. అది అక్కడ వరకు ఏంటంటే మనం కూర్చోబెడతానికి డైరెక్టర్ ఎంచుకున్న విధానం స్క్రీన్ ప్లే హర్రర్ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ దిస్ ఈస్ నాట్ ఏ హర్రర్ ఫిలిం. లాస్ట్ 20 minutes వాట్ ఈస్ దట్ స్టోరీ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద ఫిలిం. ఐ బిలీవ్ దట్ వర్క్స్ అవుట్ మోర్ దెన్ హర్రర్ ఇన్ ద క్లైమాక్స్. More of a thriller, Rambabu. More components of it's a thrilling film. Super. With a tinge of horror. ఐ బిలీవింగ్ లాస్ట్ 20 minutes. సూపర్. వంశీ గారు, ఏంటి మీ సినిమా, మీ కెరీర్ స్టార్ట్ పొలిమేరతో స్టార్ట్ అయింది. మీరు ఎప్పుడు తెస్తారు పొలిమేర మళ్ళీ? పొలిమేర 3 Feb నుంచి అట్లా ఇట్ మైట్ గో ఆన్ టు సెట్స్ అండి. యా డైరెక్టర్ గారు, లాస్ట్ చివరికి వస్తుంది. డైరెక్టర్ గారు హాయ్. స్టార్టింగ్ మీరు ఇంకేమైనా నేమ్స్ అనుకున్నారా? లేదు ఫ్రమ్ ది స్టార్టింగ్ వెరీ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు ఇది దాదాపుగా నేను అసలు ఈ ఫిల్మ్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడే రిజిస్టర్ చేసేసాను టైటిల్ విషయాన్ని. బనివాస్ గారు సార్, అంటే ఇప్పుడు December 12th అనేటప్పటికి చాలా సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సో అంటే ఈ జోనర్ అనేది చాలా డిఫరెంట్ జోనర్, అంటే హారర్ జోనర్ అనేది. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే 12th ఒక మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే హానెస్ట్గా చాలా టఫ్, బికాస్ కాంపిటీషన్ ఉంది అండ్ వెరీ షార్ట్ టైం. ఈ రోజే మొదలెట్టాం, ఇక్కడ నుంచి కరెక్ట్గా చూస్తే 9 days ఉంది. వంశీ ఆల్సో రిక్వెస్టెడ్ ఫర్ ద రెస్ట్ ఫ్రమ్ లాస్ట్ 2 months నుంచి లైన్గా చేస్తూ ఉన్నాను. కాకపోతే ఏమన్నామంటే ఇది దాటితే సీజన్ కనబట్టలేదు, తర్వాత Feb 15th వరకు కనబట్టలేదు, దాని తర్వాత ఎగ్జామ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి. సో వాళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా, బికాజ్ ఇది ఆల్రెడీ కాపీ రెడీ అయితే 2 months అవుతుంది. సో అక్కడ వరకు దీన్ని ఉంచడం కూడా కరెక్ట్ కాదు, అంటే ఐ మీన్ సెక్యూరిటీ పరంగా కానీ అన్నిట్లుగా. అందుకు వీఆర్ టేకింగ్ ద ఆల్ అవర్. బనివాస్ గారు వరుసగా సక్సెస్లో ఉన్నారు, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో. అయితే బన్నీవాస్ మీకు నచ్చాలంటే ఒక స్టోరీ చాలా కష్టం అంట. ఎన్నో స్టోరీలు విని ఈ స్టోరీ నేను ఓకే చేస్తారంట. అయితే మీకు ఈ సినిమాలో ఏ పాయింట్ నచ్చింది ఈ స్టోరీలో? అంటే డైరెక్టర్ చెప్పిన విధానం అండి, మోర్ దాన్ స్టోరీ కన్నా కూడా డైరెక్టర్ ట్రీట్ చేసిన సినిమా విధానం. అండ్ లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలిం ఐఎమ్ బిలీవింగ్ ఇట్. డైరెక్టర్ గారు, అంటే ఈ హారర్ జానరా ఏ సినిమా చూసినా సరే వీళ్ళని మాంత్రికులకు సంబంధించి ఆ లుక్ అలాగే ఉంటుంది. లైక్ ఒక కన్ను పాడిపోయి, ఇందులో కూడా అలాగే. లైక్ మీ ఐడియాలజీ అదా, లైక్ ద ట్రెండ్ ఫాలో అయ్యారా? ట్రెండ్ ఏం ఫాలో అవుతారు అంటే మనకు కొన్ని యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులర్గా మనకు లైఫ్లో కనిపించేవి ఉంటాయి. ఆ రెండు ఉంటాయి అన్నమాట ఇందులో. అంటే కొన్ని రెగ్యులర్గా కనిపించే వాళ్ళని కూడా మనం దీంట్లో చెప్పాల్సి వచ్చింది. మనం ఎక్కడో ఒక దర్గాలకు వెళ్తాము, భూతాలు విడిపిస్తుంటారు, వాళ్ళని మరీ పెక్యులర్గా చెబితే అది కనెక్ట్ అవ్వకపోవచ్చు. అవి అలాంటివి జనరల్గా మనం చూసే దృష్టితో ఉన్నవి మనకు కనెక్ట్ అవ్వడానికి ఉండే విధంగా తీసాం. కొన్ని యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి మనం ఇప్పటి వరకు తగలనివి, అలాంటివి అవి యూనిక్గా ఉంటాయి ఇందులో. బ్లెండ్ ఉంటుంది అన్నమాట. డైరెక్టర్ గారు, 2 కళ్ళు బాగుంటే మీరు భయపడతారా చెప్పండి. డైరెక్టర్ గారు లాస్ట్ క్వశ్చన్ ఇది వాళ్ళకి. ఓకే సార్, అంటే ఈషా అనేది ఆల్రెడీ ఒక ఫౌండేషన్ ఉంది సార్, కోయంబత్తూర్లో ఒక ఫౌండేషన్ ఉంది. అంటే అది ఒక శివుని తాలూకా పేరు అనేది మనం ఎక్కువగా గుర్తిస్తాం ఒక రక్షకుడిగా. అలాంటి టైటిల్ పెట్టుకొని ఒక హర్రర్ సబ్జెక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అదే సార్, అదే అంటున్నాను, హర్రర్ సబ్జెక్ట్ అని నేను అంటున్నాను. సినిమా చూసిన తర్వాత చెప్పండి అంటున్నాను. అది పాజిటివ్ థింగ్కు వాడుతున్నామా, గుడ్ థింగ్ వాడుతున్నామా, ఈవిల్ థింగ్కు వాడుతున్నామా అన్నది మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో VTVని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ VTV.